గారు ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఇంత జరుగుతుంటే సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక హిందుత్వాన్ని ఆపాదించుకునే ప్రయత్నం, తనకు ఎలాంటి ఇది లేదు అని దాన్ని ఏదో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నిన్న నందీశ్వరాలయం పులివెందుల్లో ఒక టెంపుల్ వెళ్ళారు. అక్కడ ప్రతిష్టాపన ప్రారంభోత్సవం ఒక ప్రోగ్రాం జరిగింది, ఏదో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం, దానికి వెళ్ళారు. అది చూస్తే చాలా ట్రోల్ అవుతున్నాడు ఆయన. ఏదో అంటే నాకు నిజానికి అంత పర్టికులర్గా తెలియదు, కానీ ఏదో తీర్థం ఇస్తే తీసుకోకుండా చూడకుండా దాన్ని ఇట్లా కింద బారు చేయి దూడి చేసుకున్న పరిస్థితి, కానీ లేకపోతే ఆ టైర్ మాత్రం ఆ టైర్ వేసుకొని చాలా పరధ్యానంగా మొక్కుబడిగా, ఇది మీరు కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, ఆ విజువల్స్ పెద్ద విండోలు వేయండి. అది దాని గురించి ఏమన్నా మీరు విశ్లేషిస్తారా? ఎందుకు అంతగా అంటే ఒక నటన ఎందుకు జరుగుతోంది? అంటే ఇప్పుడు విగే గారు చాలామంది హిందువులు అంటే పొలిటికల్ లీడర్స్ వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఇఫ్తార్ విందులకి వాటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ముందర ఎట్లా చెయ్యాలి, మనం ఏ విధంగా అక్కడ ట్రెడిషన్స్కి భంగం కలిగించకుండా మేము ఎట్లా ప్రవర్తించాలి అని వాళ్ళ మత గురువులను అడిగి తెలుసుకొని అక్కడికి వెళ్ళి అట్లా ప్రవర్తిస్తారు. ఇక్కడ అక్కడికి వెళ్ళాడు కదా, మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు కదా, అదేంటంటే సంకల్పం చెప్పటం. సంకల్పం చెప్పేటప్పుడు పక్కన సతీ సమేతంగా కూర్చోవాలి. పాయింట్ నెంబర్ 1. అక్కడ హోమం ఎదురుగా కూర్చున్నాడు కాబట్టి హోమం ఎదురుగా కూర్చునేది సతీ సమేతంగానే కూర్చోవాలి. హోమం అంటేనే దంపతులు ఇద్దరు చేయాల్సిన పని. చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు వేరే ఎవరితోనే చేయిస్తారు, కానీ వాళ్ళు కూర్చోకూడదు. అదే వాళ్ళు కూర్చోతోనే చేయిస్తారు. చేసిన తర్వాత ఆ పేరు గోత్రము అవన్నీ చెప్పిన తర్వాత సహకుటుంబానాం అంటారు. అంటే ఏంటి, భార్య పేరు చెప్పరు. సహకుటుంబానం అంటే భార్యతో సహా వచ్చాడయా ఈయన అని చెప్పి చెప్పటం అనమాట. ఆ తర్వాత సంకల్పం చెప్పటానికి గోత్రనామాలు మస్ట్ కదా, అక్కడ మస్ట్ కంపల్సరీ చెప్పాలి. నాకు తెలియక సారీ, మస్ట్ కంపల్సరీగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సారీ చెబుతూ అడుగుతుంది, ఎందుకంటే వారి గోత్రం ఉందో లేదో నాకు డౌట్. ఏదో గోత్రం చెప్తారు, ఏం గోత్రం చెప్పకపోతే శ్రీవారి గోత్రం అని ఏదో చెప్తారు. అట్లా ఆ బ్రాహ్మణులు మేనేజ్ చేస్తారు. ఏ గోత్రం నాకేం గోత్రం డౌట్ ఎనీవే, అంటే గోత్రం తెలియని వాళ్ళు ఉంటారు, గోత్రం తెలియని వాళ్ళు ఉంటారు. కొంతమందికి చెప్పటం ఇష్టం ఉండదు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన గోత్రం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన 4వ తరం క్రైస్తవుడు కాబట్టి గోత్ర నామాలు చెప్పే పరిస్థితి ఆయనకు ఉండకపోవచ్చు. సహకుటుంబానామం అయితే మాత్రం కంపల్సరీ చెప్తారు. మీకు ఆ సంకల్పం చెప్పటానికి 3 సార్లు కేశవ నారాయణ మాధవ అని తీర్థం పోసిన తర్వాత 3 సార్లు తాగిన తర్వాత 4వసారి చేయగడుక్కోండి అని నీళ్లు పోస్తారు. ఈయనకి 3 సార్లు 4 సార్లు అక్కడ పంతులు గారు చెబితే ఈయనకు అర్థం కాల. అక్షితలు తీసుకొని వాసన చూసి వెనక్కేసుకోండి అని చెప్పాడు క్లియర్గా. 3 సార్లు 4 సార్లు చెప్పాడు. ఆ వాసన చూడటం ఎందుకు అంటే, అయ్యా నాలో ఉన్న ఈ పాపం కల్మషం ఇది ఏదన్నా ఉంటే అదంతా పోవాలి అని అక్షితలు వెనక్కేసుకో, అంటే పవిత్రమైన యజ్ఞకార్యం చేస్తున్నాను కాబట్టి నాకు పవిత్రత చేకూర్చు అని ప్రార్థించటం భగవంతుడు. ఇవన్నీ అందులో క్రతువులు. సంకల్పం చెప్పేటప్పుడు మనోభిష్ట సిద్ధ్యర్థం అని ఏదో చెప్తారు. ఈయనకి ఏం చెప్పారు తెలుసా, ఈయన ముఖ్యమంత్రి కావాలని చెప్పాడు. ముఖ్యమంత్రి కార్యసిద్ధిరస్తు, ఈయన ముఖ్యమంత్రి. అవునండి, తప్పు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తప్పు పడతాం, ఆ పంతులు కూడా తప్పు పట్టాలి కదండి. ఖచ్చితంగా నేను అసలు ఆయన పూజలకి హోమాలు నిర్వహించిన అర్హుడా అక్కడ ఉన్న? నేను ఆ పంతుల్నే డైరెక్ట్ గా అడుగుతున్నా, నీకు ఎంత సంభావన ఇచ్చినా సరే, నీకు ఎంత అతనంటే భయం ఉన్నా సరే, లేదు నిన్ను ఎవరన్నా ప్రలోభ పెట్టి భయపెట్టి తీసుకొచ్చినా సరే, నువ్వు అట్లా చెప్పొచ్చా? దేవుడికి ద్రోహం, హిందుత్వ ద్రోహం, అర్చకత్వానికి ద్రోహం, బ్రాహ్మణత్వానికి ద్రోహం, అలాంటి